నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 27, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత్ ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:34 సూర్యాస్తమయం సాయంత్రం 5:43. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ ద్వాదశి తిథి డిసెంబర్ 26 గురువారం రాత్రి 11:28 అండి. డిసెంబర్ 27 శుక్రవారం రాత్రి 1:14 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర బహుళ త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం డిసెంబర్ 27 శుక్రవారం రాత్రి 7:58 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి శుక్రవారం మధ్యాహ్నం 1:57 వరకు ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి ప్రారంభమవుతుంది. యోగం ధృతి రాత్రి 10:36 వరకు. తదుపరి శూల కరణం కౌలువ మధ్యాహ్నం 1:42 వరకు. తదుపరి తైతిల రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 2:29 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం గురువారం రాత్రి అంటే శుక్రవారం తెల్లవారితే 12:17 నుండి తెల్లవారితే 2:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి ఉదయం 9:16 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 3:08 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:29 నుండి ఉదయం 9:47 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:12 నుండి ఉదయం 6:01 వరకు. అమృత గడియలు ఉదయం 10:21 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, హిడింబి సోదరుని పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి మీ ప్రశ్న అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, ద్రోణాచార్యునికి ఏకలవ్యుడు ఇచ్చిన గురుదక్షిణ ఏంటి? కుడి చేతి బొటన వ్రేలండి. అందరూ బొటన వేయనని చెప్పేశారు, కానీ కుడి చేతికి ఎడమ చేతికి విలువిద్యలో చాలా తేడా ఉంటుంది కాబట్టి కుడి చేయి అని మెన్షన్ చేయాలి. కాకపోతే అందరికీ నేను కరెక్ట్ అని ఆన్సర్ చెప్పేశాను. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి 1911 సంవత్సరంలో జనగణ మన పాటను కలకత్తాలో ఒక సభలో ఇదే రోజు మొదటిసారి పాడారండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. అదేవిధంగా మనకి డిసెంబరు 31 రాత్రి అంటే కొత్త సంవత్సరం ప్రారంభానికి కొంతమంది ఉగాది అని కూడా కామెంట్ చేశారు, కాదనట్లేదు. అంటే ఇప్పుడున్న అలవాట్లు తగినట్టు కొత్త సంవత్సరంగా పరిగణించుకుంటున్నాం కాబట్టి కొత్త సంవత్సరంలో ధనాభివృద్ధి కలగాలి లేదా ఆర్థిక సమస్యలు తొలగాలి అంటే చేయవలసిన దీపారాధన, చిన్న రెమెడీ అనేది చాలా సింపుల్ దీపారాధన అండి. ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఆల్రెడీ. మరియు 2004 సంవత్సరంలో ఇదే రోజు సునామీ అనేది కూడా వచ్చిందండి. ఏ సమయంలో చేయాలి, దానివల్ల ఏంటి ఉపయోగం అనేది నేను వీడియో పెట్టాను. తప్పకుండా అవసరం అనుకునే వాళ్ళు చూడండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయడానికి
పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, అదేవిధంగా గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు సీమంతం చేయడానికి, గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు వాస్తు పూజలు చేయడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, అదేవిధంగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాహనాలకి పూజ చేయించుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు నూతన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులైనా కొనుగోలు చేయడానికైనా, ఓపెనింగ్ చేయడానికి కూడా మంచిది. మరియు షాపులు ఓపెనింగ్ చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. అదేవిధంగా బారసాల చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకి, ఇళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, లేదా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా స్లాబులు వేయడానికి, బోర్లు తీయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.